Dear students, in this video we will learn about n-dimensional vectors. Learning outcomes. At the end of this video, the student can be able to understand the concept of n-dimensional vectors, to apply the vector space axioms and to solve the problems. So before going to n-dimensional vectors, let me recall what is three-dimensional vectors. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 3D జామెట్రీలో చదువుకుంటారు 3-dimensional vectors. We can visualize the 3-dimensional space as an ordered set of triads A1, A2, A3, where A1, A2, A3 are real numbers. So ordered set of triads తో మనం ఇండికేట్ చేస్తాం A1, A2, A3తో. సో it can be written as alpha is equal to A1i plus A2j plus A3k అని రాస్తాము. 3-dimensional అంటే x యాక్సెస్, y యాక్సెస్, z యాక్సెస్ మూడు ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం అవి ఎలా ఉంటాయి అనేది. చూడండి ఇక్కడ x యాక్సెస్, y యాక్సెస్, z యాక్సెస్ 3 యాక్సెస్. అకార్డింగ్ టు 3 యాక్సెస్ చూడండి ఈ క్యూబ్ ఎలా మూవ్ అవుతుందో. 3-dimensional అంటే ఇలా ఉంటుంది అన్నమాట. 3-dimensional అంటే ఇలా 3 డైమెన్షన్స్లో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ను బట్టి ఫిగర్ ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అలాగే ద సేమ్ వే ఇఫ్ ఇట్ ఈస్ 4-dimensional మనకి 4 ఎలిమెంట్స్ ఉంటాయి. వీ కెన్ రైట్ A1, A2, A3, A4 అని రాస్తాం. ఒకవేళ 5-dimensional అయితే ఆబ్వియస్లీ A1, A2, A3, A4, A5 అలా ఉంటాయి అన్నమాట. ఓకే, n-dimensional vectors. n-dimensional vectors అంటే ఇప్పుడు నేను 3-dimensional అంటే 3 చెప్పినాను, 4 అంటే 4 ఎలిమెంట్స్ చెప్పినాను, 5 అంటే 5 ఎలిమెంట్స్ అనుకున్నాము. ద సేమ్ వే n-dimensional అంటే n ఎలిమెంట్స్ ఉంటాయి. A point in the n-dimensional vector space has n coordinates of the form A1, A2, so on an. Hence, we define an n-dimensional vector A bar as an ordered n tuple such as A bar is equal to A1, A2, so on an, where each AI is a number real or complex. This space is denoted by r power n or c power. ఈ A1, A2, so on anలో రియల్ నెంబర్స్ అయితే దాన్ని ఆ స్పేస్ని r power nతో ఇండికేట్ చేస్తాము. A1, A2, so on anలో కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మనం ఆ స్పేస్ని c power nతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొని మనం వెక్టర్ స్పేస్ అని ఒక ప్రాబ్లమ్ని చేద్దాం. ఓకే, చూడండి. Let C power n denotes the set of all n tuples of complex numbers over the field of complex numbers. అంటే C power n అనేది n tuples of complex numbersని over the field of complex numbersని మనం వెక్టర్ స్పేస్ అని చూపించాలి. Then show that C power n of C is a vector space with addition and scalar multiplication of complex numbers defined as follows. If alpha, beta belongs to C power n and alpha is equal to A1, A2, so on an, beta is equal to B1, B2, so on Bn for all AK, Bk belongs to C, అయితే alpha plus beta ను యూజువల్ అడిషన్ A1 plus B1, A2 plus B2, so on an plus Bnగా ఇక్కడ మనము డిఫైన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ వే స్కేలార్ మల్టిప్లికేషన్ని కూడా K అనేది ఏదైనా స్కేలార్ K బిలాంగ్స్ టు C అయితే C ఇక్కడ K బిలాంగ్స్ టు C ఇక్కడ అయితే K ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు KA1, KA2, so on KAN ఫర్ ఆల్ K బిలాంగ్స్ టు C. ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ C పవర్ n పడింది, ఇది K బిలాంగ్స్ టు C అయితే సో యాజ్ యూజువల్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో అడిషన్ని, స్కేలార్ మల్టిప్లికేషన్ని ఈ రకంగా డిఫైన్ చేస్తే మనము Cn ఆఫ్ Cని వెక్టర్ స్పేస్ అని చూపించాలి. వెక్టర్ స్పేస్ అని చూపించే ముందు మనం దీని ముందు వీడియోలో ఒకసారి రీకాల్ చేసుకుందాం. వెక్టర్ స్పేస్ అంటే నేనేం చెప్పినాను, 10 యాక్సియమ్స్ని సాటిస్ఫై చేయాలి. అండర్ అడిషన్ 5 యాక్సియమ్స్, అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ 5 యాక్సియమ్స్, టోటల్ 10 యాక్సియమ్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనము వెక్టర్ స్పేస్ అని మనము చూపిస్తాం.
ఓకే, సిఎన్ ఆఫ్ సిని ఇప్పుడు వెక్టర్ స్పేస్ అని చూపించాలంటే అండర్ అడిషన్. సో వాట్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ? ఓకే, బై డెఫినేషన్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం, ఆల్ఫా ప్లస్ బీటా డిఫైన్ చేసాం. ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు C⁴n అని కూడా మనకు మన ప్రాబ్లంలోనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ అన్ n tuple ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, హెన్స్ C⁴n ఈజ్ క్లోజ్డ్. Coming to the associativity property, alpha plus beta of plus gamma is equal to alpha plus beta ante a1 plus b1, a2 plus b2, so on, an plus bn. Gamma ante enti ikkada manaku c1, c2, cn, where gamma is equal to c1, c2, cn with ci belongs to capital C. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఆల్ఫా బిలాంగ్స్ టు C⁴n అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1, a2, so on, an అని తీసుకుంటున్నాము. ఆ a1, a2, a3, anలు ఏంటివి? అవి కూడా కాంప్లెక్స్ నెంబర్సే. లోపల ఉన్నవి కాంప్లెక్స్ నెంబర్సే, ఆర్డర్ టుపుల్గా తీసుకునేవి కాంప్లెక్స్ నెంబర్సే మనము. సో టోటల్గా n టుపుల్ వచ్చేసి కూడా కాంప్లెక్స్ నెంబరే. ఓకే, అసోసియేటివ్. సిన్స్ ప్లస్ ఈజ్ అన్ అసోసియేటివ్ ఇన్ సి. ఒకసారి చూద్దాం అసోసియేటివ్ ఎలా అనేది. మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో మీరు చదువుకొని ఉంటారు. సెకండ్ ఇయర్లో గ్రూప్స్లో మీకు వచ్చి ఉంటుంది. ఏంటిది? సి ప్లస్ ఈస్ అండ్ అబీలియన్ గ్రూప్ అని మీరు చదువుకొని ఉంటారు. అబీలియన్ గ్రూప్. సో సి ప్లస్ సి ఈజ్ అన్ అబీలియన్ గ్రూప్ అంటే 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది కూడా అసోసియేటివ్. సెకండ్ ప్రాపర్టీ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ. మనకి ఇక్కడ ఇచ్చినట్లు సపోజ్ a1, b1, c1 బిలాంగ్స్ టు సి అయితే అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? a1 ప్లస్ b1 ఆఫ్ ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ ఆఫ్ b1 ప్లస్ c1. సో ఇది ఆల్రెడీ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆ n టుపుల్ కూడా ఆటోమేటిక్గా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. చూడండి ఇక్కడ a1, a2, so on, an ప్లస్ b1 ప్లస్ c1, b2 ప్లస్ c2, so on, bn ప్లస్ cn ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఏమి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మనకు సి ప్లస్ అబీలియన్ గ్రూప్ అని మనం ఆల్రెడీ చదువుకున్నామని చెప్పినాం. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు సి దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు సి సచ్ దట్ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి ఈ అనేది? ఆల్ఫా ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవ్వాలి. ఇలా అయ్యే విధంగా కన్నా మనకు ఈ ఎగ్జిస్ట్ అయితే ఈని మనము ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ సి అని చెప్తాం. ఓకే, చూద్దాం మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా. ఓకే, ఆల్ఫా ప్లస్ 0 బార్ తీసుకున్నాను. ఆల్ఫా ప్లస్ 0 బార్ తీసుకుంటే మనకి a1 ప్లస్ 0, a2 ప్లస్ 0, so on, an ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు a1, a2, so on, an దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సిమిలర్లీ వీ క్యాన్ ప్రూవ్ 0 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ ఈ 0 అనేది ఎగ్జిస్ట్ అయిపోయింది ఆల్ఫా అయ్యేలాగా. కాబట్టి హెన్స్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, so on, 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ C⁴n. మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ వెళ్ళే ముందు మనం మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏంటది? సపోజ్ సి ప్లస్ ఈజ్ అన్ అబీలియన్ గ్రూప్ అని చెప్పినాను కాబట్టి ఆటోమేటిక్గా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు సి దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు సి సచ్ దట్ ఎలా ఉండాలి? ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమొచ్చింది? 0 బార్. సో ఈ రకంగా 0 బార్ అయ్యేలాగా మైనస్ ఆల్ఫా మనకి ఎగ్జిస్ట్ అయిందంటే అప్పుడు ఆల్ఫా మైనస్ ఆల్ఫాని ఆల్ఫాకి ఇన్వర్స్ ఎలిమెంట్ అని అంటాం. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందని అంటాం. చూద్దాం ఇక్కడ ఎగ్జిస్ట్ అయిందేమో. ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1, a2, so on, an ప్లస్
మైనస్ ఆల్ఫా ఏమి మైనస్ A1 మైనస్ A2 సో ఆన్ మైనస్ AN ఇస్ ఈక్వల్ టు A1 మైనస్ A1 A2 మైనస్ A2 సో ఆన్ AN మైనస్ AN. సో A1 మైనస్ A1 అంటే ఆటోమేటిక్గా 0, A2 మైనస్ A2 అంటే కూడా జీరోనే. సో 0, 0, సో ఆన్ 0, ఇట్స్ ఏ 0 bar. Similarly, we can prove that minus alpha plus alpha is equal to 0 bar. So alpha plus minus alpha is equal to minus alpha plus alpha is equal to 0 bar వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా minus alpha belongs to C power n is an additive inverse of alpha belongs to C power n. Okay, fifth property, commutativity property. Commutativity with respect to addition అంటే A plus B is equal to B plus A. మనకు ఈజీగా అది మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 సో ఆన్ AN ప్లస్ BN. ఇక్కడ A1 ప్లస్ B1ని నేను B1 ప్లస్ A1గా రాసుకున్నాను, ఎందుకంటే సిన్స్ ప్లస్ ఈజ్ ఎ కామటేటివ్ ఇన్ C. ఇందాక నేను చెప్పాను C, ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. సో ఎబిలియన్ గ్రూప్ అంటే ఏమి, కామటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము బీటా ప్లస్ ఆల్ఫాగా రాసుకున్నాం. ఓకే, సో అండర్ అడిషన్ 5 ప్రాపర్టీస్ని మనం సాటిస్ఫై ఈ ప్రాబ్లం 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది. అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ చూద్దాం. సో సిక్స్త్ ప్రాపర్టీ, బై డెఫినేషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక స్కేలార్ తీసుకుంటాం, K బిలాంగ్స్ టు C, ఆల్ఫా బిలాంగ్స్ టు C అని ఇంప్లస్ K ఆల్ఫా బిలాంగ్స్ టు C అని ఆల్రెడీ మనకు ప్రాబ్లంలోనే డిఫైన్ చేస్తున్నారు. ఓకే, సెవెంత్ ప్రాపర్టీ, X బిలాంగ్స్ టు C అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు C పవర్ n. ఇక్కడ X బిలాంగ్స్ టు C అనేమి, X అనేది స్కేలార్గా తీసుకుంటాం, ఆల్ఫా బీటాలు ఇక్కడ వెక్టర్స్గా తీసుకున్నాం. సో X ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ A1 ప్లస్ B1, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం A1 ప్లస్ B1, A2 ప్లస్ B2, సో ఆన్ AN ప్లస్ BN. సో ఎక్స్ను మనం లోపలికి పంపించి మల్టిప్లై చేస్తే XA1 ప్లస్ XB1, XA2 ప్లస్ XB2, సో ఆన్ XAN ప్లస్ XBN. దట్ ఈస్ ఈక్వల్ టు, సో సపరేట్ చేసి మనం రాయగలిగితే XA1, XA2, సో ఆన్ XAN ప్లస్ XB1, XB2 ప్లస్ సో ఆన్ XBN. దట్ ఇంప్లస్ X ఆల్ఫా ప్లస్ X బీటా. సో ఒక స్కేలార్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా వెక్టార్స్తో మనం మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది, X ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు X ఆల్ఫా ప్లస్ X బీటా మనకు వచ్చింది. ఓకే, ఎయిత్ ప్రాపర్టీ చూద్దాం. ఏంటి ఎయిత్ ప్రాపర్టీ, X, Y బిలాంగ్స్ టు, ఇక్కడ X, Y స్కేలార్స్, X, Y బిలాంగ్స్ టు C అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు C పవర్ n. X ప్లస్ Y ఆఫ్ ఆల్ఫా, ఆల్ఫా అంటే A1, A2, సో ఆన్ AN కాబట్టి X ప్లస్ Y ఆఫ్ ఆల్ఫా అంటే X ప్లస్ Y ఆఫ్ A1, X ప్లస్ Y ఆఫ్ A2, సో ఆన్ X ప్లస్ Y ఆఫ్ AN. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ మనకి C అనేది ఫీల్డ్, నేను ఆల్రెడీ చెప్పాను ఫీల్డ్ అంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో థర్డ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ ప్రకారం ఏమవుతుంది, XA1 ప్లస్ YA1, XA2 ప్లస్ YA2, సో ఆన్ XAN ప్లస్ YAN. దట్ ఈస్ ఈక్వల్ టు X ఆల్ఫా ప్లస్ Y ఆల్ఫా. సో ఎలా ఇది XA1 ప్లస్ YA1 అనేది సపరేట్ చేసుకుంటాం కదా, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. XA1 ప్లస్ YA1, XA2 ప్లస్ YA2, సో ఆన్ XAN ప్లస్ YAN. సో దట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నేను దీన్ని ఏం రాయొచ్చు, XA1, XA2, సో ఆన్ XAN ప్లస్ YA1, YA2, సో ఆన్ YAN. సో దట్ ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు నేను, A1, A2, సో ఆన్ AN ప్లస్ Y ఇంటూ A1, A2, సో ఆన్ AN. సో A1, A2 అంటే మనకు ఆల్ఫా కదా, కాబట్టి ఏం రాసిన ఇక్కడ చూడండి, ఏం రాసిన ఇక్కడ నేను, ఓకే, X ఆల్ఫా ప్లస్ Y ఆల్ఫా అని రాస్తాను. నెక్స్ట్ నైన్త్ ప్రాపర్టీ, X, Y బిలాంగ్స్ టు C అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు C పవర్ n. సో X ఇంటూ Y ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ
వై ఆఫ్ ఆల్ఫా అంటే ఇందాక నేను రాసిన కదా YA1, YA2, సో ఆన్ YAN. సో మనం ఎక్స్ని లోపలికి పంపించి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ YA1, ఎక్స్ ఆఫ్ YA2, సో ఆన్ ఎక్స్ ఆఫ్ YAN. సో XY ఇంటూ A1, A2, సో ఆన్ AN, విచ్ ఈజ్ XY ఆఫ్ ఆల్ఫా. సో లాస్ట్ ప్రాపర్టీ ఏంటి, 10th ప్రాపర్టీ, 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫా అంటే ఏమి మనకు A1, A2, సో ఆన్ AN. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A1, A2, సో ఆన్ A1 ఇంటూ A1, 1 ఇంటూ A2 అంటే ఆటోమేటిక్గా A1, A2, సో ఆన్ AN వచ్చేది, విచ్ ఈస్ ఆల్ఫా. సో మనకు సో స్టూడెంట్స్ మనకి ఇప్పుడు ఏమైంది, అండర్ అడిషన్ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది, అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ 5 ప్రాపర్టీస్, టోటల్ 10 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది. కాబట్టి హెన్స్ C⁴n ఆఫ్ C ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. సో ఈ వీడియోలో మనము 3 డైమెన్షనల్ వెక్టర్స్ అంటే ఒక డెఫినేషను, n డైమెన్షనల్ వెక్టర్స్ మరి Cn ఆఫ్ C ఒక వెక్టర్ స్పేస్ ఎలా అవుతుంది అని 10 ప్రాపర్టీస్ని ఎలా సాటిస్ఫై అవుతుంది అనేది మనము చదువుకున్నాం. హోప్ యూ విల్ ఆర్ ఎంజాయ్. థ్యాంక్ యూ.